నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం సుఖాలే కావాలా. మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. సమాజంలో 3 రకాల మనుషులను చూస్తుంటాం. ఏమాత్రం శ్రమించకుండా సుఖభోగాలను అనుభవించాలనుకునేవారు ఒక రకం. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తే చాలనుకుంటారు ఇంకొందరు. సౌఖ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జీవితాంతం శ్రమిస్తూ ఉండేవాళ్ళు 3వ రకం. ఈ చివరి రకం వాళ్ళను ఉత్తములుగా భావించవచ్చు. ఇటువంటి నిస్వార్థపరుల వల్ల సమాజానికి శ్రేయస్సు చేకూరుతుంది, జాతి అభ్యున్నతి చెందుతుంది. శ్రమ ఏవ జయతే, శ్రమ వలన విజయం చేకూరుతుంది. అది శాశ్వత కీర్తిని తెచ్చిపెడుతుంది. కష్టపడకుండా అడ్డదారుల్లో సంపద, పదవి, కీర్తిని కాంక్షించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు అటువంటి వారి అసలు రంగు బయటపడుతుంది. చరిత్రహీనులవుతారు. దేవుడిచ్చిన జన్మను మనిషి సార్థకం చేసుకోవాలి. ఉన్నంతలో ఇతరులకు ఇవ్వడానికే ఆలోచించాలి తప్ప పుచ్చుకోవడానికి అంగలార్చకూడదు. కానీ నేడు మనిషి అదే చేస్తున్నాడు. చిన్న చిన్న కష్టాల్ని కూడా భరించలేకపోతున్నాడు. వేసవి వస్తే చినుకులు పడాలనుకుంటాడు. కాస్త చలిగా ఉంటే ఎండ కోరుకుంటాడు. ఎప్పుడూ సుఖం కోసం వెంపర్లాటే ఈ ఆరాట పోరాటాలతో కాలాన్ని వ్యర్థంగా గడిపేస్తున్నాడు. కార్యసాధకుడనేవాడు బద్దకించడు, వాయిదాలు వేయడు, పనిని పరమాత్మ పూజగానే భావిస్తాడు. ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా శ్రమించాల్సిందే. ఆ శ్రమ ఫలితంగా తన అవసరాన్ని మించి సంపాదిస్తే దాన్ని దాచుకోకుండా వితరణ చేయాలని సాధన పంచకం చెప్తోంది. అంతులేని సంపాదన సంతాపం కలగజేస్తుందే తప్ప సంతృప్తినివ్వదు. అసలైన సౌఖ్యం సంతృప్తిలోనే ఉంది. ఇవాల్టికి నాకు, నా కుటుంబానికి, నా ఇంటికొచ్చే అతిథులకు సరిపడే ఆహారం ఇస్తే చాలు స్వామి అని ప్రార్థిస్తాడు సంత్ కబీర్దాస్. రేపు పని చేస్తే మళ్ళీ ఆయనే ఇస్తాడులే అని ఆయన ధైర్యం. పోతనామాత్యుడు తన పొలాన్ని, హలాన్నే నమ్ముకున్నాడు. గ్రంథాలను అమ్ముకోలేదు. ఎవరెంత ప్రలోభ పెట్టినా అప్పుడు భుజించుట కన్నా కందమూలాలను తింటూ బతకలేనా అని ధీటుగా బదులిస్తాడు. ధర్మబద్ధమైన శ్రమ సత్ఫలిత సిద్ధినే కలిగిస్తుంది. లౌకిక సుఖాల కోసం ధనార్జన అనివార్యమైన పారలౌకిక ధార్మిక సాధనే సర్వోత్తమ లక్షణం. ఋషులు, అవధూతలు, తపోధనులు లోక కళ్యాణం కోసమే శ్రమించారు తప్ప సొంత సుఖాల కోసం కాదు కదా. వారు పంచిన ఉపనిషత్, పురాణ, కావ్య ప్రబంధ, విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం సమస్త మానవజాతి పురోగతి కోసం, రేపటి తరాల ఆనందమయ జీవితం కోసం అన్నది అక్షర సత్యం. నాకు రాజ్యం, స్వర్గం, పునర్జన్మ ఇవేవి వద్దు. కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడిచే శక్తి ప్రసాదించు ప్రభు అని పరమాత్మను ప్రార్థించాడు రంతిదేవుడు. నేను చేస్తున్న శ్రమ నా కోసం కాదు అనుకోవడంలో ఎంత సుఖమున్నది. ఒక కష్టానికి మరో కష్టానికి మధ్యలో దొరికే కొద్ది క్షణాల ఆనందం ఎంతో సౌఖ్యాన్ని ఇస్తుంది. పనిచేసేవాడికి దారి దొరుకుతుంది, చేయని వాడికి సాకు దొరుకుతుంది. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉంటాం.